టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఎన్నెన్ని మార్పులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఓ ఆటగాడు మ్యాచ్ లో 3వ స్థానంలో ఆడితే మరుసటి మ్యాచ్ లో అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో చెప్పలేని పరిస్థితి. స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ అంటూ లేకపోవడంతోనే భారత జట్టు ఇటీవల మ్యాచ్లను ఓడిపోతుందని పలువురు మాజీలు సైతం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మద్దతుగా మాట్లాడాడు. ప్రస్తుతం భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తిలక్ వర్మ చెప్పాడు. ఈ రోజు ఆదివారం దక్షిణాఫ్రికాతో 3వ టీ20 మ్యాచ్ కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. జట్టులో ఓపెనర్లు మినహా మిగతా వారంతా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నాడు. ఈ అంశంపై టీం మేనేజ్మెంట్ చాలా స్పష్టత ఉందని అన్నాడు. ఏ నిర్ణయమైనా జట్టు కోసమే అని చెప్పుకొచ్చాడు. ఇక తన విషయానికి వస్తే వన్డౌన్ నుంచి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నా కూడా తాను సిద్ధమేనని అన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే క్రమంలో ధర్మశాలలో జరగనున్న 3వ టీ20 మ్యాచ్ పై కూడా స్పందించాడు. ధర్మశాలలో చాలా చలిగా ఉంటుందని అన్నాడు. అందుకు తగ్గట్లుగానే తాము సిద్ధం అవుతున్నట్లు చెప్పాడు. సాధారణంగా ఇక్కడ పిచ్చి బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. అయినప్పటికీ కూడా పరుగుల వరద ఖాయమని చెప్పాడు. నేను ఇక్కడ అండర్-19 స్థాయిలో ఆడాను. పిచ్చి పరిశీలిస్తే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. పేసర్లు రాణించొచ్చు. ఇక టాస్ అనేది మన చేతుల్లో ఉండదు. చలి అధికంగా ఉంటుంది కాబట్టి బంతిపై పట్టు కోసం తడి బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నామని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.